చేసుకుంటుంటాము. సాలిట్యూడ్ అంటే మనకి ఇంగ్లీష్లో ఒక 3-4 పదాలు ఉన్నాయి మనం వాడేది. ఇంతకుముందు ఒకసారి చర్చించిన వేరే వాళ్ళతో. లోన్లీనెస్ మళ్ళీ వేరే వస్తుంది, అది వేరే మళ్ళీ అది కాంటెక్స్ట్. వేరే. ఇప్పుడు సాలిట్యూడ్ అంటే అందరికి దూరంగా పోవడం. అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఐసోలేట్ అవ్వడం అంటారా? కాదు, ఐసోలేట్ అంటే అందరి మధ్యనే ఉన్నావు కానీ నువ్వు ఒక మూలకు నెట్టివేయబడ్డావు. ఓకే ఓకే ఓకే, ఐసోలేట్ అవ్వడం. సో సాలిట్యూడ్ అంటే నీ అంతకు నువ్వు దూరంగా పోయినావు. ఆ తర్వాత క్వారంటైన్ అని వచ్చింది మన కరోనా, మొన్న కరోనాలో. అదేంటంటే అందరు కలిసి నిన్ను బంధిస్తారు అనమాట. అదేంది ప్రాణభయం వల్ల వాళ్ళు నేను ద్వేషిస్తలేరు. తర్వాత జైల్డ్, నేను కూడా అందరు కలిసి వ్యవస్థ బంధిస్తే జైలు. వీళ్ళందరూ ఏకాంతంగానే ఉంటున్నారు కానీ ఒక ఏకాంతమేమో నేను అందరికి దూరంగా ఉండాలని, ఇంకొక ఏకాంతమేమో అందరి మధ్యనే ఉన్నా నేను మానసికంగా నెట్టివేయబడేట్టు ఫీల్ అయినా అనమాట. అది స్టేట్ ఆఫ్ మైండ్. అది ఇంతకుముందు ఒక పదం అనుకున్నాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వారంటైన్ అంటే అందరూ ఏదో ఆరోగ్య సమస్యల చేత నిన్న ఒక రూమ్లో అందరి నుంచి కొంచెం దూరం పెట్టారు. పెట్టారు. ఎవరికి న్యూమోనియా వచ్చింది, వాడిని క్వారంటైన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది జైల్, అంటే వాడిని తప్పు చేశారు కాబట్టి అందరు దూరం పెట్టారు. వీటికి అతీతంగా ఏంది అంటే స్పిరిచువల్గా అంటే అలోన్నెస్, అంటే అందరి మధ్యనే ఉంటున్నా నువ్వు మనసు లోపల ఏకాంతాన్ని అనుభవించడం. అంటే చుట్టుపక్కల ఉన్నవి ఏవి నీ మనసులో ఆలోచనలుగా మారని స్థితి. ఏకాంతం అంటే నా చుట్టుపక్కల ఎన్ని వస్తువులున్నా మనుషులున్నా ఇవేవి నా మనసులో ఆలోచనలుగా మారడం లేదు. మరి ఒంటరితనం అంటే ఏంది? చుట్టుపక్కల ఉన్నవన్నీ ఉన్నా అవి ఎంత గొప్పవైనా నాకేదో ఆలోచన ఉంది, అది అక్కడ లేదు, అంతే. ఇది నాటి మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అది ఎంత కోడి. ఇప్పుడు ఉదాహరణకి ఆ ప్రపంచంలోనే బెస్ట్ సిగార్ ఉంది కానీ వాడికి రెడ్డి బీడి కట్టనే కావాలి. అది లేదని తెలిస్తే వాడి డల్ అయిపోయాడు. పోయిద్దాం చూద్దాం ఊర్లో ఎక్కడ దొరక. ఇది ప్యారిస్ రా, మన మెన్షన్ వస్తుంది దొరకపోతే ఎట్లనో అట్లా. సో అదేంది ఒక స్పెషల్ కేస్. అలోన్నెస్ అంటే ఏదో కావాలి, అది లేదు. నాకు ఏదొద్దు అంత బాగానే ఉంది, అలోన్నెస్. ఏదో కావాలి, అది లేదు, లోన్లీనెస్. నాకు ఎవరు అక్కర్లేదు, ఒక్కడే ప్రశాంతంగా ఉంటా దూరంగా, సాలిట్యూడ్. నేను అందరి మధ్యనే ఉన్నా నన్ను వీళ్ళు పక్కకు నెట్టేసిన భావన కలిగింది. దానికి ఏదో అనుకున్నాం పదం, ఐసోలేటెడ్. నాకు జ్వరం వచ్చింది, ఒక ఆమె వాడి వల్ల అందరికి ఇబ్బంది ఉంటుందని పక్కన పెట్టేశారు. అట్లా జైలు అంటేనేమో వ్యవస్థ తీసి నూపుతుంది పక్కకి. సో ఇవన్నీ ఏకాంతాలే కానీ ఆ ఏకాంతాల్లో ఒక స్పష్టమైన ఒక విభజన ఉంది. అట్లా. సో అందుకని సాలిట్యూడ్ అనేది అవసరమా అంటే అవసరం అని చెప్తాను నేను. అవసరమా గురించి 100%. దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? చాలా. అంటే మనకు చిన్నప్పటి నుంచి అంటే ఈవెన్ ఫోన్ చూసినా కూడా సాలిట్యూడ్ కాదు కదా గురించి? కాదు, ఏది ఉండకూడదు. సాలిట్యూడ్ అంటే ఇంకేం లేదు ఇంకా. అయితే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి 2 విషయాలు మనకి పరిచయమే కాలే, అవి మనం పరిచయం చేసుకుని తీరాలి. ఎట్లా, ఏంటి గురించి? అంటే మాట్లాడకుండా ఉండడం, ఎవరు లేకుండా ఉండడం, ఈ 2 మనకు పరిచయం కాదు. సో ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటున్నాం, ఎవరో ఒకరు ఉంటున్నారు ఊర్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, థియేటర్కి వెళ్తే ప్రేక్షకులు, అక్కడికి వెళ్తే ఎట్లా. తర్వాత మాట్లాడకుండా ఉండడం మనకు తెలియదు అసలు. మనం నిద్రపోతే మాట్లాడట్లేదు, స్కూల్లో ఉంటే మాట్లాడట్లేదు, అది అనివార్యం. అదర్వైజ్ మాట్లాడుతున్నారు. మనిషికి అసలు మాట్లాడకుండా ఉండొచ్చని తెలియదు. నోరుంది కాబట్టి ఫ్రెండ్స్ కలిస్తేనే మాట్లాడుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఫోన్ వస్తుంది, కొందరు గంటలు మాట్లాడతారు, ఏముండదు ఇలా ఫుడ్ విషయాలు మాట్లాడుతూనే ఉండాలి, ఏదో ఒకటి చెప్పుకోవాలి, వాగాలి. మీనింగ్లెస్. ఇప్పుడు మనం లైఫ్లో మనంతకు మనం స్ఫురణ కలిగిన తర్వాత కొంతకాలం పూర్తి ఏకాంతంగా ఉండి చూడాలి, కొంతకాలం మాట్లాడకుండా ఉండి చూడాలి. ఈ 2 కనుక చేస్తే కొన్ని విషయాలు మనకి అసలు మనం ఎవరో మనకు కొంత పరిచయం అవుతుంది. అందుకే మనకి ఇప్పుడు రిలీజియస్ లేదా స్పిరిచువల్లో ఒక స్పిరిచువల్ రిట్రీట్ అని ఒక ప్రక్రియ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది.
మనకు టిబెటియన్ అండ్ ఆ కల్చర్లో అది ప్రొఫౌండ్గా ఈనాటికి ఉంది. ఆ రిట్రీట్ ఏమిట్రా అంటే నీ అంతకు నీవే నిర్ణయం చేసుకొని యు గో అవే ఫ్రమ్ పీపుల్, అందరికి దూరంగా. సో అది అందరూ రెస్పెక్ట్ కూడా ఇస్తారు అక్కడ. అట్లా వెళ్ళే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది చాలా. తర్వాత ఆ టైంలో చిన్న దాని కిటికీ లాంటిది ఉంటుంది, నీకు కావాల్సిన ఫుడ్ గిడ్డ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళు. సో ఆ టైంలో నువ్వేం చేస్తావు, యూ జస్ట్ అతను వెళ్ళిన పర్పస్ ఏమిటంటే ఏది లేకపోతే అసలు మనసులో ఏముంటుందని ఒకసారి చూడాలన్నమాట. అంటే వాట్ ఈజ్ ఇట్, సెన్సెస్ నుంచి ఏమి ఇవ్వటం లేదు ఇన్ఫర్మేషన్, నథింగ్. నువ్వు అసలు ఇన్పుట్ లేదు అసలు, ఎన్నో ఇన్పుట్. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చాలా నరకప్రాయంగా ఉంటుంది, తర్వాత సంవత్సరం టక్కున గడిచిపోతుంది. టైం దాని తర్వాత అది అంత ఈజీ ఉంటుంది అసలు నీకు తెలియదు కూడా తెలియదు. ఒకసారి అది అలవాటు అయితే యూ కెనాట్ కమ్ బ్యాక్. నువ్వు తర్వాత ఒక పేపర్ మీద పెట్టి నాకు చూపిస్తే నాకు నచ్చితే అప్పుడు నువ్వు పెట్టాలి, ఎందుకంటే ఇది ఫైనల్ అవుట్పుట్ కదా, నీకే చెప్పేది. అంటే అన్నీ ఒక సైజు ఉండాలి, అన్నిటి మధ్యన ఒక గ్యాప్ ఉండాలి. ఇదంతా మెడిటేషనే. ఇప్పుడు నీ చేయి పూర్తి నీ ఆధీనంలో ఉందా లేదా ఇక్కడ తెలుస్తుంది అనమాట. నేర్చుకుంటున్నామా నువ్వు కూడా? నాతో ఉంటే రావు గారు, నాతో ఉంటే పని చేయకపోతే అసలు బతకడం కష్టం. ఏదో ఒకటి చేయాలి, ఎంత వస్తే అంత. నేను అసలు పని తప్ప నాకు వేరే పనే లేదు. నేను ఇప్పుడు చిన్న బొమ్మల దగ్గర ఉన్నా, ఒక 1 yearలో నేను మీకు బొమ్మ వేసి చూపిస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే జీవితకాలం చేస్తా అనుకుంటే చాలు, ఆర్ట్ స్టార్ట్ అవుతుంది. అంత వేరేది ఏం అక్కర్లేదు. అదొక్క ప్రమాణం చేసుకోగలిగి దాని మీద నిలబడగలిగితే. ఇప్పుడు నేను పుస్తకం రాద్దాం అనుకున్నా, 2 రోజులు రాయిపోయినా ఏం కాదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ యూ షుడ్ బిగిన్ అగైన్. ఆ చిన్న క్యూరియాసిటీ ఉండాలి. అదే తీసుకెళ్తాం. మన సంసారంలో పడ్డ తర్వాత ఒకటి ఉంది గురుజీ, ఇప్పుడు ఈ చేయటం వల్ల మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ఫుల్ అవేర్నెస్ ప్లస్ ప్రజెంట్ మూమెంటే కదా. నేనేం చెప్పాను, ఒక పేపర్ తీసుకుని నాకు పెట్టి చూపించాలి. కలర్ తోటే ఏదో వైట్ పేపర్ తీసుకో, అది కాదు, మంచి పేపర్ తీసుకో, అక్కడ మంచి ఫ్రెష్ పేపర్. వేస్ట్ పేపర్, దాని అర్థం వేస్ట్ పేపర్ అని కాదు, వేస్ట్ పేపర్ దాని అర్థం అది కాదు. కాదు ఏది అది కాదు, టేక్ గుడ్ పేపర్ అండ్ వేస్ట్ ఇట్ అని నేను చెప్తున్నా. వేస్ట్ పేపర్ అంటే అంత మంచిది అక్క, తీసుకో. అది వెనకేదో ఉంది, అవుద్దు ఇక్కడ తీసుకో. ఇప్పుడు 3 సార్లు చెప్పిన, తీసుకో. ఇన్నిసార్లు చూపిస్తున్నా. కలలపై తేలెను. ఇది ఫ్లవరా గురుజీ? ఇది ఫ్లవరే. ఓకే. ఇప్పుడు ఈ డాట్స్ ఏంటంటారు? జస్ట్ కంపోజిషన్ అంతే. ఇప్పుడు ఇంటి పైన ముందల ఉంటుంది కదా కప్పు కిట్లో ఒకటి, దానికి ఒక డిజైన్ పెడతారు. ఎందుకు? కొంత డబ్బు ఉంటే సరిపోతుంది కదా. సో ఇది ఫిల్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఓకే. అందులో ఒక ఆర్టికులేషన్ కోసం ట్రై చేయాలన్నమాట. అందంగా ఉండాలి, ఫిల్ అవ్వాలి, ఏదో ఉంది అనిపించాలి, సంథింగ్ అట్లా. సో ఒక పెయింటింగ్ ఉంటే అందులో మెయిన్ పెయింటింగ్ 10-20% మిగతా అంతా ఫిల్లింగే. ఓకే. ఇప్పుడు మీరు ఈ వాడే పెయింట్లు లాంగ్ టైం ఉండేవన్న ఉంటాయి, 500 years ఉంటాయి. ఒకటే మళ్ళీ అంత తిప్పుతున్నావు ఎందుకు? అది అతుక్కుతే లేవట్లే, అందుకే తిప్పుతుంది. నువ్వు కైండ్ తీసుకో పెయింట్. నేను ప్రతి చుక్కకు తీసుకుంటున్నా, మళ్ళీ పెడుతున్నా. చూసిన దగ్గరకు అయిపోయింది. డిస్టెన్స్ ప్రాబ్లం. డిస్టెన్స్ ఈక్వి డిస్టాంట్ అంటారు దాన్ని. జగమే మారినది మధురముగా ఈ వేళ.